హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం ఒక్క చుక్క వాటర్ వాడకుండా చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 4 చిల్లీస్, 1 కప్ ఆనియన్, హాఫ్ కేజీ చికెన్, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ చికెన్ మసాలా, బిర్యానీ మసాలాస్, హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్ ఆయిల్, కసూరి మేతి, కొత్తిమీర, కరివేపాకు, 4 రెబ్బల వెల్లుల్లి, పుదీనా, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ కారం. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై బౌల్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ మసాలాస్ యాడ్ చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయ్యాక వెల్లుల్లి రబ్బలు యాడ్ చేసుకోవాలి. అలానే పచ్చిమిర్చిని యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, పుదీనా యాడ్ చేసి అవి గోలినాక 1 కప్ ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పసుపుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రెష్గా కడిగిన చికెన్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు మూతని క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి. చూడండి, వాటర్ పైకి వస్తుంది. ఇప్పుడు సాల్ట్, కారం, మసాలా, చికెన్ మసాలా, కసూరి మేతి యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వస్తుంది. అలానే ఇంకొక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. అలా అయితే పీస్ మంచిగా గట్టిగా అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. గంజు అడగంటకుండా ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీరను వేసుకొని ఇంకా కొద్దిసేపు కుక్ చేసుకుందాం. చూడండి ఎలా కుక్ అవుతుందో. ఇలా బ్రౌన్గా కావాలి. అంతే, మన ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.